పశ్చిమ ప్రకాశం జిల్లా వాసుల దశాబ్దాల కలైన వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2004లో మరోసారి వైఎస్ హయాంలో శంకుస్థాపన జరిగి ప్రాజెక్టు వేగం పుంజుకుంది. దాదాపు 3 దశాబ్దాల పాటు 6 ప్రభుత్వాలు మారిన ఈ పూర్తి కళ సాకారం కావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సినప్పటికీ రేపు 31వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానుంది వెలిగొండ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు సాకారం కోసం ఆశగా ఈ ప్రాంత వాసులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వెలిగొండ ప్రాజెక్టును 1996లో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మరోసారి పనులకు శ్రీకారం చుట్టారు. టన్నెల్స్ నిర్మాణం, మారిన ప్రభుత్వాలు, గడువులు ఇలా చూస్తూ ఉండగానే 3 దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఈ నెల 31న వెలిగొండ తొలి దశను ప్రారంభించి నీటిని విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలించి నల్లమల్ల సాగర్లో నిల్వ చేస్తారు. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు తాగునీరు అందిస్తారు. లక్షలాది మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టు మొదలైంది. వెలిగొండ కథ అర్థం తెలుసుకోవాలంటే ముందుగా అప్పటి పశ్చిమ ప్రకాశం నేల పరిస్థితిని చూడాలి. వర్షాధార వ్యవసాయం, భూగర్భ జలాలే పూర్తిగా ఆధారం. బోర్ల కోసం అప్పులు, పంట చేతికొస్తోందో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి ప్రాంతానికి శ్రీశైలం జలాలను తీసుకురావాలన్న ఆలోచన నుంచే వెలిగొండకు రూపకల్పన జరిగింది. మరి ఆ ఆలోచన ఎలా ప్రాజెక్టుగా మారింది? చంద్రబాబు నుంచి వైఎస్ఆర్ హయాం వరకు ఏం జరిగింది? మార్కాపురం జిల్లా ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలతో పాటు నెల్లూరు, కడప జిల్లా ప్రజలకు కూడా సాగునీటి అవసరాల కోసం దాదాపు 3 దశాబ్దాల క్రితం రూపుదిద్దుకున్న వెలిగొండ ప్రాజెక్టు పనులు కీలక దశకు చేరుకున్నాయి. తొలి దశ పనులు ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. ఏదైతే ప్రస్తుతం మనం వెలిగొండ ప్రాజెక్టు సంబంధించిన టన్నెల్ 2 దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు సంబంధించి శ్రీశైలం జలాశయం నుంచి బ్యాక్ వాటర్ ను టన్నెల్ 2 ద్వారా ఈ సొరంగం పనులు పూర్తి చేసి బయటకు తీసుకురాబోతున్నారు. ఒకప్పటి పశ్చిమ ప్రకాశం, ఇప్పటి మార్కాపురం జిల్లా ఎన్నో ఏళ్లుగా నీటి ఎద్దడితో పోరాడుతున్న ప్రాంతం. వర్షం ఆధారంగా సాగు, వర్షం లేకపోతే వలస, భూగర్భ జలాల కోసం బోర్లు, బోరు పడితే పంట, నీరు పడకపోతే అప్పులే మిగిలేవి రైతులకు. ఈ పరిస్థితిని మార్చేందుకు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను మెట్ట ప్రాంతాలకు తీసుకురావాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 1994లో తొలిసారి వెలిగొండ ప్రాజెక్టు ఆలోచన రూపుదిద్దుకుంది. 1996 మార్చి 5న అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మార్కాపురం సమీపంలోని గొట్టిపడియ వద్ద సుమారు 980 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మార్కాపురం ప్రాంతానికి చెందిన సిపిఐ నేత పూల సుబ్బయ్య పేరును ఈ ప్రాజెక్టుకు పెట్టారు. అయితే శంకుస్థాపన తర్వాత పనులు అనుకున్న వేగంతో సాగలేదు. అనుమతులు, నిధులు, భూసేకరణ, నిర్మాణ సవాళ్లు ఇలా ఒక్కో అంశం ఆలస్యానికి కారణమైంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జలయజ్ఞంలో భాగంగా 2004 అక్టోబర్ 27న గొట్టిపడియ వద్ద వెలిగొండకు మరోసారి శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ హయాంలోనే ప్రాజెక్టులో కీలకమైన టన్నెల్ పనులు ముందుకు కదిలాయి. 2 భారీ టన్నెల్స్ నిర్మాణానికి శ్రీకారం పడింది. ఇక్కడి నుంచే వెలిగొండ అసలు నిర్మాణ ప్రయాణం మొదలైంది. కృష్ణా నదిలో వరదల సమయంలో వందల టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోంది. శ్రీశైలం జలాశయం సమీపంలో సంవత్సరంలో 45 రోజులు వరద ప్రవాహం అంచనాతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. శ్రీశైలం జలాశయం నుంచి వరద జలాల వినియోగానికి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఆ నీటిని నిల్వ చేసేందుకు నల్లమల్ల కొండల మధ్య సుంకేష్ల, గొట్టిపడియ, కాకర్ల ప్రాంతాల వద్ద ఆనకట్టలు కట్టారు. 43.5 టీఎంసీల నీటిని నింపేందుకు వీలుగా నల్లమల్ల సాగర్ జలాశయం నిర్మించారు. శ్రీశైలం నుంచి వరద జలాలు తీసుకువచ్చేందుకు టన్నెళ్ల నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ జలాశయంలో నీళ్లు నింపితే ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు, మార్కాపురం, అర్ధవీడు మండలాల్లోని 11 గ్రామాలు ముంపులో చిక్కుకుంటాయి. 3 దశాబ్దాల క్రితం ప్రారంభమైన వెలిగొండ ప్రాజెక్టు కళ
త్వరలో సాకారం కానుంది. ఈ నెల 31వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రాంత వాసులు సాగు తాగునీటి అవసరాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్నో సవాళ్లను అధిగమించి 3 దశాబ్దాల పాటు ప్రభుత్వాలు మారిన పనులు మాత్రం నత్తనడకన సాగి ఎప్పుడు పూర్తవుతుందా అనుకున్న ఈ ప్రాజెక్టు తొలి దశ పనులు త్వరలో పూర్తి కాబోతున్నాయి. దశాబ్దాల పాటు ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు తాగునీటితో పాటు సాగునీటి కోసం అల్లల్లాడుతున్న ఈ ప్రాంత రైతులకు త్వరలో ఈ నీరు చేరబోతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే చివరి ఆయకట్టు భూమిలో ఉన్న చివరి ఎకరా వరకు వెలిగొండ జలాలు అందిన రోజే ఈ ప్రాజెక్టు కల సాకారం అవుతుంది. అదేవిధంగా ప్రాజెక్టు కోసం తమ గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యలు పరిష్కారమైన రోజే వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం అవుతుందనే ఆశగా మాత్రం ఈ ప్రాంత వాసులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వెలిగొండలో భూమిపై కనిపించే నిర్మాణం కంటే భూమి కింద జరిగిన పని చాలా పెద్దది. దాదాపు 19 కిలోమీటర్ల 2 భారీ టన్నెల్స్, రాతి పొరలు, నీటి ఊటలు, వెంటిలేషన్ సమస్యలు, మధ్యలో నిలిచిపోయిన టీబీఎం ఇవన్నీ ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాలు చేశాయి. శ్రీశైలం ప్రాజెక్టులోని 43.58 టీఎంసీలు కృష్ణానది నీటిని శ్రీశైలం వద్ద ఉన్న కొల్లం వాగు నుంచి 2 టన్నెల ద్వారా ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలోని 30 మండలాలకు అందించేలా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. వెలిగొండ ప్రాజెక్టుతో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించేలా డిజైన్ చేశారు. గొట్టిపడియ, సుంకేశుల, కాకర్ల డ్యాంలు పూర్తి కాగా దోర్నాల మండలం కొత్తూరు వద్ద 2 టన్నెళ్ల పనులు పూర్తయ్యాయి. ఒక్కో టన్నెల్ను 18.8 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. మొదటి టన్నెల్ పనులు పూర్తి చేయగా రెండో టన్నెల్ పనులు గత ప్రభుత్వంలో చేపట్టారు. దివంగత వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించగా 2014 నాటికి ఒకటో టన్నెల్ 11.50 కిలోమీటర్లు పూర్తి కాగా టన్నెల్ 2 దాదాపు 9 కిలోమీటర్లు పూర్తయింది. 62% ఒకటో టన్నెల్ పనులు పూర్తి కాగా 48% రెండో టన్నెల్ పనులు పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు ఒకటవ టన్నెల్కు సంబంధించి కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే పనులు జరిగాయి. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ హయాంలో మొదటి టన్నెల్ను పూర్తి చేశారు. కొన్ని సాంకేతిక కారణాలతో రెండో టన్నెల్ పూర్తి కాకపోయినా ప్రాజెక్టును ప్రారంభించడంపై విమర్శలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనుల పురోగతిని సమీక్షించి 456 కోట్లతో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులను ప్రారంభించారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత 2021లో మొదటి టన్నెల్ పూర్తయింది. రెండో టన్నెల్ పనులు 2008లో ప్రారంభమయ్యాయి. ఇక్కడే సాంకేతిక సవాళ్లు ఎక్కువయ్యాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ అంటే టీబీఎన్ ద్వారా పనులు సాగాయి. రాతి పొరల స్వభావం మారింది. నీటి ఊటలు ఎదురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పగుళ్లతో కూడిన రాతి పొరలు పనులను కష్టతరం చేశాయి. ఒక దశలో టీబీఎం నిలిచిపోయింది. దీంతో మిగిలిన పనిని డ్రిల్ అండ్ బ్లాస్ట్ పద్ధతిలో కొనసాగించాల్సి వచ్చింది. యంత్రాన్ని బయటకు తీయడం, కాంట్రాక్ట్ అంశాలు, న్యాయపరమైన సమస్యలు ఇవన్నీ కలిసి రెండో టన్నెల్ నిర్మాణాన్ని మరింత ఆలస్యం చేశాయి. 2024లో రెండో టన్నెల్ పనులు పూర్తయ్యాయని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 2024 మార్చి 6న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెలిగొండను ప్రారంభించారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెండింగ్ పనులు ఇంకా ఉన్నాయని తెలిపింది. టన్నెల్స్ పూర్తి కావడం ఒక మైలురాయి. కానీ మొత్తం ప్రాజెక్టు ప్రయోజనం అందాలంటే ఇంకా అనుబంధ పనులు పూర్తి కావాలి. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి కొండ కింద మీదుగా సొరంగాలు తవ్వి పశ్చిమ ప్రకాశం వాసులతో పాటు దాదాపు నెల్లూరు, కడప జిల్లాలకు కూడా ఈ నీటిని తరలించాలంటే ప్రహాసనం లాంటి పని. ఏదైతే ఈ సొరంగాల ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు కూడా టీబీఎం మిషన్లో సాంకేతిక లోపం, అంటే బ్లాస్టులతో పాటు పలు రకాల ప్రక్రియలను దాటి ప్రస్తుతం తొలిదశ పనులు ప్రారంభమయ్యే నాటికి వచ్చినాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రాజెక్టు ఈ కృష్ణారెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ప్రాజెక్టు పనులు ఎట్లా ప్రారంభమయ్యాయి, ఎట్లా పూర్తి చేశారు, ప్రస్తుతం చివరి ఆయకట్టు రైతాంగానికి నీరు చేరే వరకు వాళ్ళ ప్రణాళికలు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంతో ప్రహాసనం లాంటి ఈ పని దాదాపు బ్యాక్ వాటర్ ని ఇక్కడి నుంచి ఇక్కడ తరలించడం అంటే అసలు ఈ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఎట్లా ప్రారంభమవుతుంది, ఇక్కడికి ఎట్లా వస్తుంది, చివరి ఆయకట్టు వరకు ఎట్లా వెళ్లే పరిస్థితి ఉంటుంది? ఏమండి, ఇది శ్రీశైలం రిజర్వాయర్ ఫామ్ అయిన తర్వాత మనకు వాటర్ను 885
అడుగుల వరకు స్టోర్ చేయగలిగే కెపాసిటీ వచ్చింది. దీనివల్ల మనకు దాదాపు 215 టీఎంసీలను మనం శ్రీశైలం రిజర్వాయర్లో స్టోర్ చేయగలము. అయితే ఈ శ్రీశైలం రిజర్వాయర్కు కానీ మన కృష్ణా రివర్ అనేది మెయిన్ సోర్స్. ఈ కృష్ణా రివర్ అనేది ఈ 215 టీఎంసీల వాటర్ నిలబెట్టడం వల్ల ఈ కర్నూలు జిల్లాలోని దాదాపు నందికొట్కూరు ఆ ఏరియాలో దాదాపు 4 షోర్ ఏరియా బాగా స్ప్రెడ్ అయిపోయి 215 టీఎంసీలు ఉన్నప్పుడు, అంటే 885 లెవెల్ ఉన్నప్పుడు అక్కడి వరకు స్ప్రెడ్ అవుతుంది ఈ వాటర్. ప్రాజెక్టు సంబంధించిన ఇంజనీర్ కృష్ణారెడ్డి గారు చెప్తున్న విషయాలు ఏదైతే సుదీర్ఘ ప్రహాసనం తరువాత ఈ వెలుగొండ జలాలు ఈ ప్రాంత వాసులకు తాకబోతున్నాయని చెప్తున్నారు. వెలిగొండ చరిత్రలో 2 సార్లు శంకుస్థాపనలు ఉన్నట్లే ప్రాజెక్టు ప్రారంభ గడువులు కూడా చాలానే మారాయి. 2018లో చంద్రబాబు ప్రభుత్వం 2019 సంక్రాంతి కల్లా పూర్తి చేస్తామని చెప్పింది. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది. 2020, 2022, 2023 ఇలా పలుమార్లు గడువులు ప్రకటించింది. అయితే అప్పటి కరోనా పరిస్థితుల వల్ల ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదు. 2024 మార్చిలో ప్రారంభోత్సవం కూడా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తొలి దశ పనులు పూర్తి చేసి ఈ నెల 31న నీటిని విడుదల చేస్తామని చెబుతోంది. 2018 జూన్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2019 సంక్రాంతి కల్లా వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ అది సాధ్యపడలేదు. ప్రభుత్వం మారింది. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. 2020 ఫిబ్రవరిలో వెలిగొండను పరిశీలించి అదే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అయితే ఆ తర్వాత కరోనా పరిస్థితులతో 2021లో ఓ గడువు, 2022లో మరో గడువు, 2023లో మరో గడువు పెట్టారు. ఇలా మొత్తం మీద 2024 మార్చి 6న 2 టన్నెల్స్ పూర్తయ్యాయని చెబుతూ వైఎస్ జగన్ వెలిగొండను ప్రారంభించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పెండింగ్ పనులపై సమీక్షలు చేసింది. తొలి దశను ప్రత్యేక లక్ష్యంగా నిర్దేశించింది. 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు, ఇది ఫేజ్ 1 లక్ష్యం అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు పలుమార్లు ప్రాజెక్టును పరిశీలించారు. నిర్వాసితుల పరిహారం పంపిణీ పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. కట్టను కూడా కట్టి అప్ప మాకు ఏదన్నా ఆరకడ అప్ప మేమేం తిని బతకాల, కొంతమందికి పడ కొంతమందికి పడవు అప్ప, పడ్డోడు కుషాలు కూడా పడినోడు తింటా. అప్పుడు ఏం చేయాలి మేము? అది మాకు నాయకత్వం చేయమని మేము అడుగుతున్నాం. అది మేము అడిగేది. ఇక్కడ ఈ ఊర్లను వదిలి వెళ్ళాలంటే ఎంతో బాధగా, ఎంతో వేదన ఉందండి. కానీ ప్రభుత్వము కొంతమందికి సహాయం చేసి కొంతమందికి సహాయం చేయలేదండి. దయచేసి అందరికీ సహాయం చేయవలసిందిగా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు విన్నపించుకుంటున్నాం, నిమ్మల రామానాయుడు గారు మీకు విన్నపించుకుంటున్నాం. మేము అన్నీ కోల్పోతున్నామండి. మా ముంపు గ్రామంలో అన్నీ కోల్పోతున్నాము. పొలాలు, ఇండ్లు, గేదెలు, అన్ని వ్యవసాయం, ఉపాధి అన్నీ కోల్పోతున్నామండి. దయచేసి మాకు మీరు సహాయం చేయాల్సిందిగా, మనల్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నానండి. వెలిగొండ కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు కాదు. మార్కాపురం నుంచి పశ్చిమ ప్రకాశం, నెల్లూరు, కడప మెట్ట ప్రాంతాల వరకు వ్యవసాయం, తాగునీరు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ 3 రంగాలపై ప్రభావం చూపే ప్రాజెక్టు. మొత్తం ప్రాజెక్టు పూర్తయితే 4,47,000 ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి పైగా త్రాగునీరు అందించాలన్నది లక్ష్యం. మరి ఆ నీరు వస్తే రైతు బతుకులో ఏం మారుతుంది? వర్షం కోసం ఎదురు చూసే వ్యవసాయం వెలిగొండతో మారే అవకాశం ఉంది. బోర్లపై ఆధారపడే రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తే కొంత ఊరట లభిస్తుంది. వర్షాధారంతో ఒక పంటతో ఆగిపోయే భూముల్లో రెండో పంటకు అవకాశం రావచ్చు. చెరువులు, కుంటలకు నీరు చేరితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యవసాయం విస్తరిస్తే స్థానిక ఉపాధి పెరుగుతుంది. పశు పోషణ, పాడి పరిశ్రమ, ఉద్యాన పంటలు, వ్యవసాయ ఆధారిత వ్యాపారాలకు అవకాశాలు ఉంటుంది. మరోవైపు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడే గ్రామాలకు కూడా ప్రయోజనం కలుగుతుంది. వెలిగొండ ప్రభావం ఒక పంట కాలానికి పరిమితం కాకుండా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థపైన పడే అవకాశం ఉంది. రిజర్వాయర్లో నీరు నిల్వ చేయడం ఒక ఎత్తు అయితే ఆ నీరు చివరి ఆయకట్టుకు చేరడం మరో విషయం.
చివరి ఆయకట్టు రైతు వరకు నీరు చేరితే ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంటుంది. 3 దశాబ్దాల పాటు సాగిన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ ప్రయాణం తుది దశకు చేరుకుంది. ఈ నెల 31వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభం కానుండటంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వెలుగొండ జలాలు తమ పొలాలను తాకితే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ఈ ప్రాంత రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపు 30 ఏళ్లుగా ఈ ప్రాంత వాసులు వెలుగొండ ప్రాజెక్టు నీటి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది రోజుల్లో ఈ కాలువల నిర్మాణం కూడా పూర్తయి మీ పొలాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఎలా చూస్తారు? సార్, ఇది ఒక గొప్ప జలయజ్ఞమని అనుకోవాలి. ఎందుకంటే 3 దశాబ్దాల నుంచి ఈ ప్రాంతంలో 1000 అడుగుల వరకు బోర్లు వేసినప్పటికీ నీళ్లు పడని పరిస్థితి. అందులో క్లోరిన్ వాటర్ తోటి సతమతమవుతూ రకరకాల జబ్బులు కొని తెచ్చుకొని హాస్పిటల్కి డబ్బులు పెట్టుకున్న పరిస్థితి. నేడు 31వ తారీఖు ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంతమే కాదు 4 జిల్లాల రైతులు 4,16,000 ఎకరాల భూమికి నీరు, 21 లక్ష పైసలకు మందికి తాగునీరు అందబోతున్నది. రేపు 31వ తారీఖు ఈ 4 జిల్లాల ప్రజలు ఒక పండగ లెక్క, పండగ వాతావరణమేను. మార్కాపురం, గిద్దలూరు, అదేవిధంగా కనిగిరి, దర్శి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో రైతులకు ఈ పంటలు పండేందుకు ఈ నీళ్లు అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా ఫ్లోరైడ్ బాధిత పడ్డ కనిగిరి నియోజకవర్గం లాంటి ప్రాంతానికి తాగునీరు అందుతాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ కాలువ లైనింగ్ పనులు కూడా పూర్తయి అదే పూర్తి స్థాయిలో నల్లమల సాగర్లో నీటి నిల్వ ఉంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుందనే ఆశాభావాన్ని మాత్రం ఈ ప్రాంత రైతులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వెలిగొండతో లక్షలాది మందికి నీళ్లు వస్తాయి. కానీ ఆ నీటి కోసం కొందరు తమ ఇళ్లను, పొలాలను, పుట్టిన ఊళ్లను త్యాగం చేయాల్సి వస్తోంది. నల్లమల్ల సాగర్లో నీరు నిల్వ చేస్తే 11 గ్రామాలు ముంపునకు గురి కానున్నాయి. వేలాది కుటుంబాలు నిర్వాసితులుగా మారాల్సి వస్తోంది. ప్రభుత్వం పరిహారం చెల్లిస్తోంది. తాజాగా 3వ విడత పరిహారం కూడా పంపిణీ చేసింది. వెలిగొండ నీటి ప్రయోజనం లక్షలాది మందికి చేరనుంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కోసం తమ ఇల్లు, పొలాలు త్యాగం చేసిన కొందరికి పునరావాసం కల్పించకుండానే ప్రభుత్వం బలవంతంగా గ్రామాల నుంచి పంపించి వేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి పునరావాసం కోసం కేటాయించిన కాలనీల్లో మౌలిక వసతులు కల్పించకుండానే గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం జిల్లాలోని పెద్దారవీడు, మార్కాపురం, అర్ధవీడు మండలాల్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,555 నిర్వాసిత కుటుంబాలు బరువెక్కిన హృదయాలతో ఊళ్ళు ఖాళీ చేసి వెళ్తున్నాయి. పొలాల్లోని సామాగ్రిని తెగనమ్ముకుంటున్నారు. అద్దె ఇళ్ల కోసం బయట ఊళ్ళల్లో వెతుకులాడుతున్నారు. పశువులను ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. సుమారు 2,000 ఎకరాల్లో సాగు చేసిన మిర్చి పంటను వదిలేసుకొని రావాల్సి వస్తుందని నిర్వాసిత రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇళ్లను ఖాళీ చేసేందుకు 6 నెలల గడువు కావాలని కోరుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని కన్నీరు మున్నీరవుతున్నారు. ప్యాకేజీ మొత్తం చెల్లించిన తర్వాత గ్రామాల తరలింపునకు కనీసం 6 నెలల గడువు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి ప్రాజెక్టు పూర్తి చేసుకొని గ్రామాలను తరలించే రోజు నాటికి 18 ఏళ్లు నిండిన ఆడ, మగ ప్రతి ఒక్కరూ అర్హులేనని, వారందరికీ R&R ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి ప్యాకేజీ అమలు చేస్తే సుమారు 1427 మందికి లబ్ధి చేకూరుతుంది. సుంకేష్లలో సుమారు 330 నుంచి 390 మందికి, కలనూతలలో 220 నుంచి 250, గొట్టిపడియ 400 నుంచి 420 మందికి, గుండంచెర్ల 300 నుంచి 340 మందికి ప్యాకేజీకి అర్హత కలిగి ఉన్నారు. పాత RR ప్యాకేజీ ప్రకారం సుమారు 350 మంది గెజిట్లో నమోదై ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో నూతనంగా వందలాది మంది యువత RR ప్యాకేజీకి అర్హత కలిగి ఉన్నారు. వీరందరికీ న్యాయం చేయాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గ్రామాలను ఖాళీ చేస్తే పరిహారం రాదేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం మండలంలోని కుంట, ఇడిపూరు 1, 2, తోకపల్లి, గోగులదిన్న తదితర ప్రాంతాల్లో వెలిగొండ నిర్వాసితుల కోసం పునరావాస కాలనీలు ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ అక్కడ ఇళ్ల నిర్మాణాన్ని ఇంకా పూర్తి చేయలేదు, వసతులు కల్పించలేదు. అయినా అక్కడికి వెళ్లాలని ఆదేశిస్తుండటంతో ఎక్కడ ఉండాలి, ఎలా బతకాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆ నీటి కోసం కొన్ని గ్రామాలు తమ ఉనికిలోనే కోల్పోనున్నాయి. ముంపు గ్రామాల్లో కొన్ని కుటుంబాలు ఇప్పటికే తరలిపోయాయి.
మరికొన్ని ఇళ్లను ఖాళీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. పుట్టిన ఇల్లు, పెరిగిన ఊరు, జీవనాధారమైన పొలం ఇవన్నీ వదిలి వెళ్లడం వారికి కేవలం పునరావాసం కాదు, ఒక జీవితాన్ని మరో చోట మళ్లీ మొదలు పెట్టడం. తాజా ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఇప్పటి వరకు 6,206 నిర్వాసిత కుటుంబాలకు 768 కోట్ల పరిహారం చెల్లించారు. మరో 132 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. అయితే నిర్వాసితుల నుంచి ఇంకా కొన్ని సమస్యలు వినిపిస్తున్నాయి. అర్హుల జాబితాలో పేర్లు, కొన్ని పేర్లలో తప్పులు, 18 ఏళ్లు నిండిన యువతకు ప్యాకేజీ, భూములు, ఇళ్లకు పరిహారం, పునరావాసం ఇలాంటి అంశాలపై మరింత స్పష్టత కోరుతున్నారు. వారి మాటల్లో మాత్రం ఒక విషయం స్పష్టంగా ఉంది. ప్రాజెక్టును తాము వ్యతిరేకించడం లేదని, కానీ తమ సమస్యలకు న్యాయం చేసి తరలించాలని కోరుతున్నారు. ఎకరాల పొలం ఉన్నది, ఆ పొలం చేసుకుంటూ ఇక్కడ జీవనాధారము బర్రెలు, గేదె, ఆవులు, ఎద్దులు ఇక్కడే మా ఇల్లు కట్టుకొని ప్రతిదీ ఇక్కడే మా జీవనాధారము, ఇవన్నీ కోల్పోతున్నాము. కానీ కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి పునరావాసం కల్పించి కొంత సమయం కేటాయించవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. యుగాలుగా వస్తున్న మా తాతలు ముత్తాతల నాటి నుంచి మేము వ్యవసాయం రైతులంగా పరిగణనలో ఉన్నాము. ఎకరాలకు ఎకరాలు పొలాలు, పత్తులు, మిరపలు అన్ని పంటలు వేసాము. ఎటువంటి నోటీసు లేకుండా మమ్మల్ని ఇప్పటికిప్పుడు అర్జెంటుగా వెళ్ళమంటున్నారు బయటికి. మరి మా పరిస్థితి ఏంటో ప్రభుత్వానికే తెలియాల్సిందిగా ఉంది. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటున్నారు. బయటికి పోతే ఎటువంటి సౌకర్యాలు లేవు, ఎటువంటి ఇల్లులు లేవు. బయట చూద్దామంటే ఏ ఒక్కరికి అద్దె ఇల్లులు దొరకడం లేదు. దొరికిన 10,000, 15,000 ఇళ్ళ అద్దెలు చెప్తున్నారు. 3 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వెలిగొండ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ నెల 31న తొలి దశను ప్రారంభించి నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది జరిగితే 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రజల కలలో ఒక పెద్ద అడుగు పడినట్టే. కానీ వెలిగొండ కథ అక్కడితో పూర్తి కాదు. నల్లమల్ల సాగర్ నిండాలి, కాలువలు పారాలి, చివరి ఆయకట్టుకు నీరు చేరాలి. తాగునీటి కోసం ఎదురు చూసే గ్రామాలకు నీరు అందాలి. అదే సమయంలో తమ ఊళ్లను త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం కావాలి. అప్పుడే వెలిగొండ నిజంగా పూర్తయినట్టు అర్థం. సంపాదించుకున్నా కానీ దీంట్లోనే పాయ. మాకైతే బోర్లు వేసుకుంటుంది, పొలం సంపాదించుకుంటుంది, గొడ్లు సంపాదించుకుంటుంది. గొడ్లు 10 రూపాయలు అమ్మే 5 రూపాయలకు అమ్ముతుండే. మేము గొడ్లను ఏం చేయాలా, పొలం ఏం చేయాలా, అన్ని వదిలిపెట్టి ఉత్త చేతులు తాడికి పోయి మేము బతికేంది, మా బతుకు తెరివేంది. ఈ మిషన్ కిందనే ఉండదు. ఇంకా ఇల్లు ఎట్ట చేయాలా, ఏమి ఇల్లు ఇడిచిపోవాలంటుండే. ఇల్లు ఎక్కడ పోయి బతకాలా, ఏడ ఉండాలా, ఇలా పరిస్థితి ఏంది. అది ఇల్లు పడిపోయింటే అద్దెకుండదాము. ఇచ్చినాము, ఇచ్చే ఎన్ని ఇచ్చినా కానీ మళ్ళీ ఎన్ని కొత్తనే ఉండే. ఎప్పుడు తీసుకుంటున్నారు, ఎప్పుడు గట్టి చేస్తున్నారు వాటిను. 3 దశాబ్దాల క్రితం మొదలైన ఒక కళ. శ్రీశైలం నుంచి నీరు రావాలి, మెట్ట ప్రాంతాలు పచ్చబడాలి, రైతు బతుకు మారాలి, ప్రజల దాహం తీరాలి. అది వెలిగొండ కళ. ఈ ప్రయాణంలో ప్రభుత్వాలు మారాయి, గడువులు మారాయి, నిర్మాణ పద్ధతులు మారాయి. కానీ నీటి కోసం ఎదురు చూస్తున్న ప్రజల ఆశ మాత్రం మారలేదు. రిజర్వాయర్లో నీరు నిలిచిన రోజు కంటే చివరి రైతు పొలంలో నీరు పారిన రోజే వెలిగొండకు అసలు విజయం అంటున్నారు స్థానికులు. లక్షలాది మందికి నీరు అందించే ఈ ప్రాజెక్టు కోసం తమ ఊళ్లను త్యాగం చేసిన నిర్వాసితుల కన్నీళ్లకు న్యాయం జరిగినప్పుడే ఈ ప్రాజెక్టుకు కథ సంపూర్ణమవుతుంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత వాసులకు సాగునీటితో పాటు తాగునీటి అవసరాలు కూడా పూర్తవుతాయి. దాదాపు 4 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీటి అవసరాలు తీరుతాయి. పరిహారాలను పూర్తి స్థాయిలో ఇచ్చిన రోజే ప్రాజెక్టుకు కీలక దశకు చేరుకోబోతుంది.